ప్రభు నామనకు ఘనత కలుగును గాక. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుంటున్నాము. జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా నేను చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసిదను. ప్రియమైనటువంటి దేవునిలారా, పరిశుద్ధుడైనటువంటి యోహాను పద్మాసు దీపముల పరవాసిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మవశుడై పరలోకమునికి వెళ్ళి కొనిపోబడి అక్కడ చూచినటువంటి దర్శనాన్ని గురించి, దేవుడిచ్చిన మాటల గురించి ఇక్కడ చెప్తున్నాను. ఫిలదెల్ఫియా సంఘస్థులతో ఆయన దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమైన ఉండినను నువ్వు నా వాక్యము గైకొని నా నామం ఎరగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడనో వేయనేరడు అని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత మట్టికే కాదు, ఆయన ఏమంటున్నాడంటే, నేను నిన్ను ఏం చేస్తాను, కాపాడేదను, నేను త్వరగా వచ్చేదను, ఎవడనో నీ కిరీటం అపహరించుకుంటున్నట్టుగా నువ్వు నీ కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకొనుము అని ప్రభు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరైతే జయ జీవితం కలిగి ఉంటారో వారిని దేవుని మందిరంలో ఒక స్తంభంగా చేస్తానని వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనలు 144 12వ వాక్యంలో మనం గమనిస్తే, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునికై చెక్కపడిన మూలకంపం వలె ఉన్నారు అని మనం చూస్తున్నాం. మూలకంపం అంటే స్తంభం అన్నమాట. వారు కట్టడానికి ఒక స్తంభం ఎంత అవసరమో, మన ఆత్మీయ జీవితం అంత స్థిరంగా ఉన్నదైతే మన సంఘమునకు, సమాజానికి మనం అంతగా పనికి వచ్చే వరంగా ఉంటామని దేవుని వాక్యంలో చూస్తున్నాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో చూస్తే, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో దాన్ని ఓడబెరుకును అని చూస్తున్నాం. అంటే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకున్నంటే ఆ ఇంటికి ఆ జ్ఞానము కట్టబడేదానికి జ్ఞానం ఎంతో అవసరమో, లేదా అలాంటి సంఘము మన ఆత్మీయ జీవితానికి ఎంతో అవసరమని మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ కట్టబడేటటువంటి ఇల్లు జ్ఞానంతో, జ్ఞానం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటే జ్ఞానమునకు మూలమని మనం గమనిస్తున్నాము. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తారో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం వివేచనకు ఆధారము అని కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు భయభక్తులు కలిగి, వివేచన కలిగి, జ్ఞానం కలిగి ఎవరైతే జీవిస్తారో వారు పరిశుద్ధ దేవుని కూర్చున్నటువంటి జ్ఞానం కలిగిన వారై ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడి ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి శోధనలు వచ్చినా ఇక్కడ పతనం అయిపోకుండా, పడిపోకుండా క్రీస్తులో స్థిరంగా నిలబడి దేవుని రాజ్యానికి పనికొచ్చే పాత్రలుగా దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ జ్ఞానం కలిగిన వారంటే వాక్యంలో, ప్రార్థనలో, పరిశుద్ధాత్మలో నిలబడిన వారే మరి దేవుని ఆలయంలో ఒక స్తంభంగా ఉండేదానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక మన ఆత్మీయ జీవితాన్ని మనం పరీక్ష చేసుకుందాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి, జ్ఞానం కలిగి ఉంటున్నామా, వాక్యానుసారం మన జీవితం జీవిస్తున్నామా, పరిశుద్ధాత్ముడు మనల్ని చేయబడి నడిపిస్తున్నాడా అనే అంశాలు తెలుసుకొని దాని ప్రకారంగా మనం జీవిస్తే ఈ లోకంలోనూ పరలోకంలోనూ దేవునికి అంగీకారమైనటువంటి జీవితం జీవించడానికి దేవుడు సహాయం చేస్తాడని ఈ వాక్యం ద్వారా ఉన్నటువంటి హెచ్చరిక. ప్రభు చెప్తున్నాడు కదా, ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచి ఉన్నాను, నువ్వు ఎవడనో దాన్ని వేయనేరడు. నువ్వు దీనిలోకి వస్తే నువ్వు నాతో కలిసి ఉండటమే కానీ వాటిని ఎవరు ఆ తలుపుని ఎవరు వేయరు, ఎవరు తీయరు అని చెప్తున్నాడు. కాబట్టి మనకి ఏ సమయంలోనైనా ప్రభులోనికి వెళ్ళి ప్రభులో జీవించేదానికి, స్తుతించేదానికి, ఆరాధించేదానికి, మన ఆత్మీయ జీవితం సరిచేసుకునేదానికి దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడు, అనుమతి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి దేవుడిచ్చినటువంటి అనుమతిని సద్వినియోగపరచుకొని ఆయన రాజ్యంలో ప్రవేశించి ఆయన ఆలయంలో ఒక స్తంభంగా ఉండి ఒక క్రొత్త పేరుతో మనం ఆయన సన్నిధిలో కనపడినట్లుగా దేవుడు మనకు సహాయించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, సృష్టిగా నువ్వు తీసి ఉంచిన తలుపులోనికి మేము ప్రవేశించి నీ రాజ్యంలో నిత్యము నీతో కూడా ఉండటకు మీరు మాకు అనుమతి ఇస్తున్నందుకు స్తోత్రము. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లించుకొంచున్నాం. మాకు కావలసిన జ్ఞానం దయచేయండి. జ్ఞానవంతురాలే తన ఇల్లు కట్టుకున్నాను నీ వాక్యంలో చూస్తున్నాం. నీ యందు భయభక్తులు కలిగి వాక్యానుసారమైన జీవితము, పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమై నీ కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవించడానికి మీరు మాకందరికీ సహాయం చేయమని, ఎవరిమైనా ఇటు అనుభవం లేనట్లయితే వారు కూడా అనుభవం పొందుకునేటట్టు సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.